బియాస్ నదిలో చనిపోయిన కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం మొండి చేయి చూపనుందా? తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ సర్కార్ ఇప్పుడు వెనక్కి తగ్గిందా? మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు విముఖత చూపుతుందా అంటే అవునని అంటున్నారు బియాస్ నది బాధిత కుటుంబ సభ్యులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బియాస్ నది ఘటనలో 24 మంది విద్యార్థులు చనిపోయారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే చనిపోయిన కుటుంబ సభ్యులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ప్రమాదం జరిగి 2 నెలలు గడుస్తున్నా నేటికీ బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయలేదు ఏపీ ప్రభుత్వం. ప్రమాద సమయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా సీఎం చంద్రబాబును కలిశారు బాధిత కుటుంబ సభ్యులు. దీనిపై సీఎం బాబు ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వాలని ఎదురు ప్రశ్నించారని వాపోతున్నారు చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఏపీ ప్రభుత్వ తీరుపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేయడం సరికాదంటున్నారు. 2 రాష్ట్రాలు ఎక్స్గ్రేషియా ఇస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని బాబు సమాధానం చెప్పారని గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. వాళ్ళు మాకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన దాని ప్రకారంగా ఇచ్చారండి. 5 లక్షల రూపాయలు తీసుకున్నారంటే బాబు గారు అన్నారు కదా, అందరికి ఇచ్చారా, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి అందరికి ఇచ్చారంటే లేదు, అందరికి 24 మందికి ఇచ్చారని చెప్పాము. చెప్పిన తర్వాత మరి మాట్లాడిన తర్వాత ఇక్కడ మా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఇంకో బాడీ దొరకలేదని దాని గురించి ఒకటి మాట్లాడడం, తర్వాత ఈ ఎక్స్గ్రేషియా విషయంలో మాట్లాడినప్పుడు ఏమన్నంటే ఇది వాళ్ళు మొత్తం 24 మందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇవ్వడం అనేది ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది అన్నారు. అంటే మేమన్నా ఫస్ట్ ప్రకటించింది మీరు, తర్వాత ప్రకటించింది తెలంగాణ గవర్నమెంట్, కానీ తెలంగాణ గవర్నమెంటే ముందుగా ఇచ్చేస్తారు సార్, తర్వాతనే మళ్ళీ మీ దగ్గర మేము లేట్గా మాకు ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని తీసుకుని రావడం వల్ల లేట్ అయిపోయింది, కాబట్టి మీరు కూడా ఈ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ అంటే సరే నేను ఆలోచించి చెప్తా అని చెప్పేసి అన్నారు. అంతే తప్ప ఇంకా వేరే బియాస్ సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 lakhs ప్రకటించారు ఎక్స్గ్రేషియా. అయితే ఎక్స్గ్రేషియా కోసం మనం తెలంగాణ ప్రభుత్వం వారు ఇచ్చినాక వారి కృతజ్ఞతలు చెప్పాము. ఆ ఉద్దేశంతోనే మా ఫ్రెండ్స్ అందరు కలిసి పోయి చెప్పడం జరిగింది. వారు చూద్దాం చేద్దాం అన్న మాదిరిగా వివరించారు. దానివల్ల కొంచెం మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. చెప్పిన ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించిన ఎక్స్గ్రేషియా వెంటనే ఇప్పించగలరు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు బాధితులు.